వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th, ఈరోజు 13, నెక్స్ట్ డే 14th. రియల్ స్టోరీ వర్సెస్ రియాలిటీ. యాక్చువల్గా జరిగిన స్టోరీ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ రియాలిటీ జరుగుతుంది ఏంటి, ఎస్పెషలీ మన ఇండియాలో జరుగుతున్న రియాలిటీ ఏంటి, ఇంకా ఎస్పెషలీ మన తెలుగు యువతలో అసలు తెలుగు యువత చేస్తుంది ఏంటి, ఈ వీడియోలో చాలా క్లీన్గా నీట్గా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా డీటెయిల్డ్గా షార్ట్ అండ్ స్వీట్గా 8 minutesలో అవగొట్టేస్తా. సో మీకు అర్థమవుతుంది, ఓహో ఈరోజు ప్రాముఖ్యత ఇదా, మనం చేస్తుంది ఇదా అనేది. సో లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నా పవన్ హే. సో వీడియో ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన చిన్న ఛానల్ కాబట్టి రికమెండేషన్స్లోకి వెళ్దు. సో కైండ్లీ డూ లైక్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎక్కడ వర్త్ అనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. నేను ఈ వీడియోలో నిబ్బగల్లగా ఇది వెస్టర్న్ కల్చరు, మనం అవి చేయకూడదు, అవి సెలబ్రేట్ చేయకూడదు అని అలా నారో మైండెడ్గా మాట్లాడాను. ఫస్ట్ థింగ్ అది రూల్ అవుట్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మన యువత, ఎస్పెషల్లీ యువత, దీన్ని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ భ్రమలోని ఒక బబుల్లో బతికేస్తున్నారు కదా. వాళ్ళతో పాటు ఇంకొక వర్గం, వీళ్ళు ఎవరైనా పార్కుల్లో ఇట్లా కనమన్న పెళ్లి చేస్తున్నారు కదా, అది కూడా తప్పు, అది కూడా మాట్లాడతారు. బట్ ఇవన్నీ మాట్లాడాలి అసలు వాట్స్ గోయింగ్ రైట్ నౌ అనే విషయం కంట అసలు వాట్ హ్యాపెండ్ అనేది మనకు తెలియాలి కదా. వ్యాలంటైన్స్ డే అనేది ఇప్పుడుది కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అది. అరౌండ్ 279 AD అనుకుంటా, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఆలోచించండి. ఇది రోమన్ కాలంలో జరిగింది. అప్పుడు ఒక రాజు ఒక డెసిషన్ తీసుకున్నాడు. అప్పుడున్న ఒక రాజు ఏందిరా అంటే, సోల్జర్స్కి పెళ్లి చేయకూడదు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఫ్యామిలీ వస్తుంది, ఫ్యామిలీ వస్తే వాళ్ళకి ఎమోషనల్గా బాండ్ ఎక్కువ అయ్యి ఎమోషనల్గా వీక్ అయిపోతారు. సో యుద్ధంలో సరిగ్గా చేయలేరు, ఉండలేరు అని చెప్పి ఒక కీలకమైన డెసిషన్ తీసుకొని ఇంకెవరూ పెళ్లి చేసుకోకూడదు అని ఒక డెసిషన్ తీసుకున్నాడు ఆ రాజు. అది చాలామందికి నచ్చలేదు, కానీ రాజుకు వ్యతిరేకంగా వెళ్తే నరికిడమే, అంతే సింపుల్. అలాంటి టైంలో వ్యాలంటైన్ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రీస్ట్. ఆయన ఏం చేశాడంటే, ఎవరైతే ఇలాగ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో, లవర్స్ ఉన్నారో, అబౌట్ టు గెట్ మ్యారీడ్, వీళ్ళకి సీక్రెట్గా పెళ్లి చేసేవాడు. ఓకే, ఈ విషయం కొన్నాళ్ళకి తెలిసిపోయింది రాజుకి. తర్వాత రాజు తెలిసిపోయి రాజు కోపం వచ్చి, ఆ రోజుల్లో ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఏం లేదు, ఇప్పుడు లాగా వేసేయడమే. సో అప్పుడు రాజు ఏంటి అంటే మరణశిక్ష విధించాడు. ఆ మరణశిక్ష విధించిన రోజు Feb 14th. సో Feb 14th ఆయన ఊరేసి చంపేశారు. వ్యాలంటైన్ అనే పర్సన్ ఆ రోజు చనిపోయాడు. అందుకు ఆయనకు గుర్తుగా, ఆయనకు గ్రాటిట్యూడ్గా, ఆయనకి రెస్పెక్ట్గా ఆ రోజు Feb 14th వ్యాలంటైన్స్ డే అని చెప్పి మొదలైంది. దాన్ని అలా కంటిన్యూ అవుతూ వచ్చి అదొక లవర్స్ డేలా మారింది. ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ లవర్స్. ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఆయనకి రెస్పెక్ట్ ఇస్తూ, ఆయనకి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ, ఎవరైతే రిలేషన్లో ఉన్నారో వాళ్ళ గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ, అబౌట్ టు గెట్ అన్న వాళ్ళు కూడా ఆ రెస్పెక్ట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందుకెళ్ళి ఆయన్ని ఏదో ఒక్కసారైనా తలుసుకోకపోయినా ఓహో ఇది ఎందుకు వచ్చిందైనా గుర్తించాలి. మనం చాలా ఫెస్టివల్స్ ఎస్పెషల్లీ ఇండియాలో ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నో తెలియదు, ఏం సెలబ్రేట్ చేసుకున్నో తెలియదు. అక్కడ ఫెస్టివల్ ఒకటైతే ఇక్కడ సెలబ్రేట్ చేసేది ఒకటి, హోలీ కాన్సెప్ట్ ఒకటైతే మనం ఇక్కడ చేసే నిబ్బ పని ఒకటి, వినాయక చవితి కాన్సెప్ట్ ఒకటైతే ఇక్కడ మనం చేసే నిబ్బ పని ఒకటి, అలా చాలా దీపావళి కాన్సెప్ట్ ఒకటైతే మనం చేసేది ఒకటి. అలాగే వ్యాలంటైన్స్ డే కాన్సెప్ట్ ఒకటైతే ఇప్పుడు జరిగిన స్టోరీ, ఇది రియల్ స్టోరీ జరిగింది, అదైతే మనం చేస్తుంది ఇక్కడ ఇంకొకటి. మనం ఏం చేస్తున్నారు అంటే చాలా థింగ్స్లో ఎస్పెషల్లీ జెన్సీ బ్యాచ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఎలారా అంటే, ఈరోజు ఎస్పెషల్ అబ్బాయిలు, ఆడికి లవర్ లేకపోతే ఆడు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాడు. ఏంటి నాలో తక్కువే ఉంది, నాలో ఏం లోపం ఉంది, అందరికీ ఉన్నారే, అందరూ ప్రపోజ్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి చాలామంది ఆ డ్రామాల్లోకి, ఆ డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్ మై డియర్ బ్రదర్స్, ఈరోజు నీకు లవర్ ఉండాలని మ్యాండేట్ లేదు. ఒకవేళ నీకు ఇన్ కేసు లవర్ లేకపోయినా కూడా అంత ఏదది నువ్వేదో జీవితంలో కోల్పోయినట్టు కాదు. ఏది జరగాలన్నా ఒక టైం ఉంటుంది, ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. అంతే తప్ప ఈరోజు మ్యాండేట్గా నీకు ఎవరో ఒకటి ఉండాలి, నువ్వు వాళ్ళని ప్రపోజ్ చేయాలి, వాళ్ళు నువ్వు ఓయే రూమ్ తీసుకెళ్ళిపోవాలి అనేం లేదు. అదంతా మన యువత క్రియేట్ చేసిన రొట్ట. సో దయచేసి మీరు ఆ భ్రమలో బతకండి. ఈ రోజు ఆ రోజు కాదు, ఈ రోజు స్టోరీ ఏందో నేను చెప్పాను కదా. మీకు ఎవరు రిలేషన్లో లేరో అది మీ ఫ్యామిలీతో మంచిగా మాట్లాడుకోండి. అది కూడా అంటే సెలబ్రేట్ చేసుకున్నట్టే, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినట్టే. అంతే తప్ప మీరు ఆ ట్రామాలోకి, డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఇది ఒక బ్యాచ్. ఇంకొక బ్యాచ్ వచ్చి ఈరోజు ఏంటంటే చాలా ఆస్పిషియస్ డే కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్కి ఎలా అయినా స్థాయికి మించి కాస్ట్లీ గిఫ్ట్లు కొనియాలి. ఎంత కాస్ట్లీ గిఫ్ట్లు అంటే, నా స్తోమత నెలకు 30,000 అంటే నేను 1,30,000 గిఫ్ట్ కొనియాలి. కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఇంట్లో నుంచి డబ్బులు దొబ్బేసో లేకపోతే ఏదో ఒకటి చేసో ఇంప్రెస్ చేసి కాస్ట్లీ గిఫ్ట్లు కొనియాలి.
వ్యాలంటైన్స్ డే అంటే కాస్ట్లీ గిఫ్ట్లు కొనేసి ప్రపోజ్ చేయడం కాదు బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, షో సమ్ రెస్పెక్ట్. మీ ఎవరైతే రిలేషన్లో ఉన్నారో రెస్పెక్ట్, అండర్స్టాండింగ్, అలాగే ఈరోజు ఎందుకు వచ్చిందో ఆ పర్సన్కి గ్రాటిట్యూడ్ చూపించాలి. అది చేయండి. అది చేయకుండా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చేయాలి అని మ్యాండేట్ కదా ఎవడూ చెప్పలేదు. పెద్ద పెద్ద కాస్ట్లీ గ్రీటింగ్ కార్డులు ఏమీ అవసరం లేదు. పెద్ద పెద్ద రోజా పువ్వులు, ఆర్టిఫిషియల్ రోజా పువ్వులు, న్యాచురల్ రోజా పువ్వులు, కేకులు, అబ్బో ఇవేం అవసరం లేదు. ఏం అవసరం లేదు. చెప్పాను కదా, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోండి. ఎవరైతే పర్సన్ వల్ల ఇది వచ్చిందో షో సమ్ బ్లడీ గ్రాటిట్యూడ్. ఇది ఇంకో వర్గం, ఇది వెరీ డేంజరస్ వర్గం. ఈ వర్గానికి వ్యాలంటైన్స్ డేకి కప్లింగ్ డేకి తెలియట్లేదు డిఫరెన్స్. ఇంక ఈరోజు అంతే, ఇంక ఈరోజు వెళ్ళడం, ఓ రూమ్కి వెళ్ళడం, పని చేసుకోవడం వచ్చింది. దట్ ఈస్ కాల్ వ్యాలంటైన్స్ డే. 50% ఇదే జరుగుతుంది. ఇవాళ రేపు ఈ వారం అంతా హైయెస్ట్ బుకింగ్స్ ఎప్పుడూ ఉండవు, అంత బుకింగ్స్ ఉంటాయి. సో దానికి కంప్లీట్ మార్చేశారు. అంటే పాపం ఆ వ్యాలంటైన్స్ అన్నోడు స్వర్గం నుంచి చూస్తుంటే ఏమరా నేను ఎందుకు చచ్చాను, నేను ఏం చేశాను, మీరు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డే అంటే ఓ రూమ్లో సెలబ్రేట్ చేసుకోవడం కాదు మై డియర్ జెన్జీ కిడ్స్, అది వేరు. సో దయచేసి ఫాల్స్ నేరేటివ్ సెట్ చేసి మొగ్గలేసిపోకండి. మళ్ళీ ఎవరికైనా దొరికారు అనుకోండి మీ లైఫ్లో స్పాయిల్ అయిపోతుంది. ఓకే, అది. సో ఇలాగా వ్యాలంటైన్స్ డే అనే కోర్ కాన్సెప్ట్ మర్చిపోయి ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్లో బతికేస్తారు అనమాట. ఇంకొక బ్యాచ్ చెప్పాను కదా, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, డిప్రెషన్. ఇంకొక బ్యాచ్ ఫాల్స్ ప్రెస్టేజ్, మరి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చేయాలి, స్థాయిని మించి ఇచ్చేయాలి అని చెప్పి అప్పులు గిఫ్ట్లు చేసి తర్వాత ప్రెషర్ తీసుకోవడం. మూడోది వచ్చేసరికి అక్కడ లవ్కి లాస్ట్కి డిఫరెన్స్ తెలియకుండా వెళ్ళి ఓ రూమ్లో పనులు కానించాడు. నాలుగోది వచ్చేసి సోషల్ మీడియా హల్చల్. సోషల్ మీడియా ఆర్టిఫిషియల్ హైప్ లేపుతుంది అబ్బాయి వారం రోజులు, మామూలు హైప్ లేపదు. ఇంకా చూసినోడికి ఎలాంటి డిప్రెషన్ వస్తుంది అంటే, ఓహో ఇది ఇలా చెయ్యాలా, అంటే నేను రాంగ్గా ఉన్నానా, అంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేయదా అన్నట్టు ఆ రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, వీడియోలు కానీ అబ్బో చాలా హల్చల్ చేస్తారు. ఫస్ట్ అది తగ్గించండి. మీరు ప్రమోట్ చేయాల్సింది అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి, ఆ వ్యాలంటైన్ అనే పర్సన్ ఎవరు, ఎందుకు వచ్చారు, అది తెలుసుకోండి. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ టు దట్ పర్సన్. అలాగే మీతో పాటు ఎవరైతే మిమ్మల్ని వదలకుండా ఉన్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అంతే తప్ప ఈ ఆర్టిఫిషియల్ హైప్లు క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు దసరా అయినా దీపావళి అట్లీస్ట్ మన దేవుళ్ళు గురించి మనం జస్ట్ 10లో 5 తలుచుకుంటారా, అలాగే రంజాన్కి తలుచుకుంటారా, ఇప్పుడు క్రిస్మస్కి తలుచుకుంటారా, అలాగే పాప ఆ వ్యాలంటైన్ అనే పర్సన్ కూడా తలుచుకోండి. మీరు అది తప్ప ఏవేవో చేస్తున్నారు. సో ఇలాగా రకరకాల వేస్లో నేను ఒక టాప్ 4 నాకు తెలిసినవి నేను చెప్తున్నా. మీకు తెలిసిన ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఇలాగ అసలు కాన్సెప్ట్ మర్చిపోయి ఫాల్స్ నెరేటివ్ సెట్ చేసుకుని ఒక ఫాల్స్ బబుల్లో బతుక్కుంటూ ఆ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు కూడా. చెప్పాను కదా, దీనివల్ల ఎండ్ రిజల్ట్ వచ్చి లైఫ్ స్పాయిల్ అవుతుంది. డ్రామాలోకి వెళ్ళిపోవడం, లైఫ్ స్పాయిల్ అయిపోవడం, కాస్ట్లీ గిఫ్ట్లు, డబ్బులు వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చి ప్రెషర్ క్రియేట్ చేసుకోవడం లైఫ్ స్పాయిల్, ఆ ఓయ్ రూమ్లో లైఫ్ స్పాయిల్ చేసుకోవడం, ఈ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకున్నారు. అన్నిటికంటే వాల్యుబుల్ థింగ్ ఏదో ఉందంటే టైం, అది వేస్ట్ చేసుకుంటారు. ఇంకొక బ్యాచ్ మన దాంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా హైలైట్. ఎవరైనా కనబడితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వీళ్ళకే ఒక క్లారిటీ లేదు. వీళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలు చేసుకున్న వాళ్ళకే క్లారిటీ లేక డివర్సులు. ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చేసిస్తే ఏమొస్తుంది అంటే వీళ్ళు ఒక భయాన్ని క్రియేట్ చేద్దాం, సో దట్ అప్పుడు ఇలా నెబ్బా పనులు చేయరని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ వీళ్ళకి పెళ్లి చేసేయడం వల్ల జస్టిస్ వస్తుందా, అది ఇంకా రాంగ్ కదా. ఒక పక్క ఈడు లైఫ్ కరెక్ట్గా లీడ్ చేయలేడు, అమ్మాయి లైఫ్ లీడ్ చేయలేడు. తర్వాత వీళ్ళిద్దరికి ఏమైనా ఒపీనియన్ డిఫరెన్స్ వస్తే తర్వాత ఏంటి, తర్వాత వీళ్ళు ఇంట్లో వెళ్ళి చెప్పుకుంటారు. సో ఇది ఇంకా వరస్ట్. సో దయచేసి ఈరోజు ఏంటో అర్థం చేసుకొని ఆ పర్సన్కి ట్రిబ్యూట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ పర్సన్కి మచ్చ వచ్చే పనుల్లో చెయ్యొద్దు. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ మై సైడ్. అంతే తప్ప అది వెస్ట్రన్ కల్చర్ ఇక్కడ చేయకూడదు ఇదేం అనట్లేదు. ఈ రోజు ఏంటో తెలుసుకొని చాలు, అంతే. తర్వాత మీ ఇష్టం. వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్సే చేసుకోలేదు, అమ్మా నాన్న చేసుకోవచ్చు, మీ పేరెంట్స్తో చేసుకోవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకోవచ్చు, అన్న తమ్ముడు చేసుకోవచ్చు, అందరూ చేసుకోవచ్చు. మీనింగ్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకొని కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకోండి. ఫేక్ హ్యాపీనెస్, ఫేక్ వరల్డ్లో బతకండి. దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్. మీ వ్యూ పాయింట్ ఏంటో బలంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.